ఇక్కడ ముఖ్య రావడం కారణం ప్రజావేదిక ఒక నమ్మకంతో వచ్చాను. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ సార్ ఆలోచన ఉంది. ఆ విధంగా ఇది సార్ ఆలోచనకు చాలా మ్యాచింగ్ అవుతుందని దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంతవరకు కంప్రెసర్ పవర్ ప్లాంట్ మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కానీ దొరకదనమాట. యూరియన్ అవసరం లేదు, బొగ్గు అవసరం లేదు, వ్యక్త పదార్థాలు అవసరం లేదు. సో ఫ్రీ అంటే 100 రూపాయల్లో 5 రూపాయలు ఖర్చుకే 95 రూపాయలు కరెంటు జనరేట్ అవుతుంది. దీనివల్ల మనకు దేశానికి కూడా 5,000 కోట్లు మిగులుతుంది. సో బొగ్గు లేకపోయినా కానీ మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు. బొగ్గుతో అయితే మినిమం ఒక 10 రూపాయలు కాస్ట్ అవుతుంది, అంటే బొగ్గును బట్టి ఉంటుంది అనమాట. ఇది మనకు జస్ట్ 50 పైసల్లోనే మనకు ఒక యూనిట్ కాస్ట్ వచ్చేస్తుంది. నేను చేసిన సార్, నేను ఐటీ ఎలక్ట్రీషియన్. కానీ ఇది ఐటీకి సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు. ఇది ఒక ఆలోచనతో వచ్చినది. ఇది ఒకవేళ నువ్వు అదే పనిగా శాస్త్రవేత్తలు కనిపెట్టాలంటే ఒక 1000 సంవత్సరాలు పడుతుంది, ఒక 1000 సంవత్సరాలు పడుతుంది. సో ఇది న్యాచురల్ పవర్ ప్లాంట్ అనమాట. ఇది సారు గారు కొంచెం మనకు అవకాశం ఇస్తే త్వరలోనే ఏదన్నా పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయడమా, లేకుంటే ఇప్పుడు ఉండే దానికి కనెక్షన్ ఏమన్నా ఇవ్వడమా అనేది జరుగుతుంది. నాది 6వ తరగతి నుంచి రీసర్కిల్ అనమాట. 6వ తరగతి నుంచి మళ్ళీ ఐటీకి వచ్చినాక దీన్ని కొంచెం ఆనవాళ్ళకి వచ్చేసింది అనమాట. ఆ ప్రూవ్ వచ్చేసి అది సార్, ప్రూవ్ వచ్చేసి అది అనమాట. యాక్చువల్గా కంప్రెసర్ ఉండాలా, మనం అక్కడ ఏం చేస్తామంటే ఎయిర్ పైప్ అంటే బ్లోయర్ పెట్టాం. బ్లోయర్ పెట్టడం వల్ల అది చిన్నది అనమాట. ఎవరన్నా అడుగుతున్నాక దాన్ని మనం చూపించడం జరుగుతుంది. సార్ అంటే మనకు కలవలేదు, ఏమన్నా అవకాశం వస్తే కలుస్తా అంటే మనకు తెలియదు. ప్రజావేదికైన ధైర్యంతో నేను రావడం జరిగింది. అంటే ఒక కాన్సెప్ట్ బాగుంది కాబట్టి అందుకోసం వచ్చిన. ఇక్కడ మీడియా ద్వారా కూడా కొంచెం చాలా మంచిగా ఉంది. కలిసి చెప్పలేదు, ఒకవేళ సాయంత్రం లోపల కానీ రేపు కానీ అలా తెలిస్తే మేలని నేను అనుకుంటున్నా. పర్సనల్గా కలసాలనుకుంటున్నా. అది అంటే తక్కువ టైంలోనే ఇప్పుడు ఉండే పవర్ ప్లాంట్లకు అన్నిటికీ మనకు కంప్రెసర్ మిషన్లు కలిపితే బొగ్గు అవసరం లేదనమాట. ఇప్పుడు ఉండేదానికి కంప్రెసర్ మిషన్లు కలిపితే ఆల్మోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కంప్రెసర్ మిషన్లు కలిపితే మనకు తొందరగా అయిపోతుంది. ఇదంతా ఒకనే.